గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్లో సైఫర్ కోడ్ ఏ విధంగా జనరేట్ చేసి 10 లక్షల టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఈరోజు ఎంతో ఆనందకరమైన రోజు అండి. ఎందుకు అంటే మన భారత జట్టు T20 వరల్డ్ కప్ని రెండవసారి గెలుచుకుంది. సో మన క్రికెట్ జట్టుకి మన కమ్యూనిటీ తరపున, క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ తరపున, సబ్స్క్రైబర్స్ తరపున, అందరి తరపున కూడా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. భారతీయులుగా మనం గర్వించదగ్గ రోజు. సో అందరూ కూడా దీనికి అందరూ ఎంతో ఆనందంతో అభినందనలు అనేవి తెలియజేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మన మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సైఫర్ కోడ్ జనరేట్ చేసే ముందు మొదటగా అసలు ఈరోజు ఇచ్చినటువంటి సైఫర్ కోడ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఈరోజు మనకి ఇచ్చినటువంటి సైఫర్ కోడ్ ప్రూఫ్ అండి. సో ఈ ప్రూఫ్ అనేది ఏదైతే ఉందో ఈ కోడ్ని మనం జనరేట్ చేయాలి. ఈ కోడ్ని మనం జనరేట్ చేయాలి అంటే మొదటగా క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి క్లిక్ చేస్తే P వస్తుందన్నమాట. తర్వాత క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే R వస్తుంది. దాని తర్వాత లాంగ్ ప్రెస్ చేస్తే O వస్తుంది. దాని తర్వాత లాంగ్ ప్రెస్ చేస్తే O వస్తుంది. దాని తర్వాత క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే F అనేది వస్తుంది అనమాట. సో ఈ ప్రూఫ్ అనే దాన్ని మీరు జనరేట్ చేయాలి. జనరేట్ చేస్తే మీకు 10 లక్షల టోకెన్స్ అనేవి బోనస్గా వస్తాయి. సో మీరు మొదటగా దీనికోసం ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని పేపర్ మీద రాసుకోవాలన్నమాట. ఈ కోడ్ని రాసుకున్న తర్వాత అప్లికేషన్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను అప్లికేషన్లోకి వచ్చానండి. అప్లికేషన్లోకి వచ్చిన తర్వాత పైన డైలీ సైఫర్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రెడ్ కలర్లోకి మారుతుందండి. ఈ రెడ్ కలర్ షీల్డ్ ఏదైతే ఉందో దీని మీద మనం క్లిక్ చేసి మనం ఆ కోడ్ అనే దాన్ని జనరేట్ చేయాలి. సో మొదటగా నేను P అనే దాన్ని జనరేట్ చేయడానికి క్లిక్ చేశాను, లాంగ్ ప్రెస్ చేశాను, క్లిక్ చేశానండి. తర్వాత క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి క్లిక్ చేశాను, R వచ్చింది. సో పోయిందండి. ఇంకోసారి మళ్ళీ ట్రై చేద్దాం. క్లిక్ చేశాను, లాంగ్ ప్రెస్ చేశాను, క్లిక్ చేశానండి. దాని తర్వాత క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ క్లిక్ చేశాను. దాని తర్వాత లాంగ్ ప్రెస్ దాని తర్వాత లాంగ్ ప్రెస్ దాని తర్వాత క్లిక్ లాంగ్ ప్రెస్ క్లిక్. సో అంతే. సో P అనేది జనరేట్ చేయడానికి క్లిక్ చేస్తున్నా, లాంగ్ ప్రెస్ చేశాను, క్లిక్ చేశానండి. దాని తర్వాత O కోసం క్లిక్ చేశా, లాంగ్ ప్రెస్ చేశా, R కోసం. తర్వాత లాంగ్ ప్రెస్ చేశా, O వచ్చింది. మళ్ళీ కూడా లాంగ్ ప్రెస్ O వచ్చింది. దాని తర్వాత క్లిక్ లాంగ్ ప్రెస్ క్లిక్. సో F వచ్చిందండి. ఇంతేనండి, ప్రూఫ్ అనేది జనరేట్ అయిపోయింది. ఇక్కడ టేక్ ది ప్రైజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే మనకు 10 లక్షల టోకెన్స్ అనేవి యాడ్ అయిపోతాయండి. సో ఇక్కడ మనకు చూడండి 10,000 టోకెన్స్ ఇక్కడ యాడ్ అయిపోయినట్టు ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తుంది. సో ఈరోజు ఇచ్చినటువంటి కోడ్ ఏదైతే ఉందో అది కొంచెం టఫ్గా ఉందండి. సో 4-5 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పించి అంత ఈజీగా జనరేట్ అవ్వదు. మీరు కోడ్ అనే దాన్ని జనరేట్ చేసే ముందు ఖచ్చితంగా ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకొని పేపర్ మీద రాసుకొని ట్రై చేస్తేనే కోడ్ అనేది జనరేట్ అయ్యి మీకు 10 లక్షల టోకెన్స్ అనేవి వస్తాయి. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.